గోడలండి పాల్ వాక్ అంటారు వీళ్ళు. 360 డిగ్రీలు ఉంటదండి చుట్టూ సిటీ అంతా కనిపిస్తుంది. గిఫ్ట్ కోసం వీళ్ళు డ్రాగన్ సౌండ్స్ పెట్టాడండి. బాహుబలి మనం చూస్తుంటాం చూడండి, ఆ గుండ్రంగా వచ్చి రాయలు వచ్చి బద్దలు కొడతాయి. ఆ విధంగా బద్దలు కొట్టినా కూడా పగలలేదంటండి. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆయన చెప్తుంది. చూడండి, మనం కూడా ప్రిజన్ లాగా తయారయ్యాం. ఇదేనండి మగవాళ్ళు ప్రిజన్ ఇలా ఉండేది. కొన్ని ప్రిజన్స్ ఇలా కూడా ఉండేది, అంటే ఎక్కువగా తప్పు చేసింటారు. కింద మనం చిన్న బెడ్ అలా చూసాము, మేబీ వాళ్ళు తప్పు చేసిండొచ్చు. అమెరికాకి స్వాతంత్రం ఇచ్చారు కదండి, అది ఇక్కడే అంట డిసైడ్ అయింది. ఉత్త సాపా వీళ్ళు ఎక్కువ లైఫ్ యాజ్ ఎ ప్రిజనర్. వాళ్ళ బాక్స్ వాళ్ళు డబ్బులు పెట్టుకుండేదేమో. కాలంలో వాడే దువ్వెన చూడండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రూట్స్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఎక్కడ వెళ్తున్నానంటే లింకన్ క్యాజిల్కి వెళ్తున్నానండి. క్యాజిల్ చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ ఇంగ్లాండ్లోనే. మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. వెళ్దాం అయితే, చూద్దాం పదండి. వచ్చేసాము మన క్యాజిల్ కాడికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సైడ్ మన క్యాజిల్ ఎంట్రన్స్, ఇక్కడ ఈ సైడ్ అంటే మన మిడిల్లో ఉన్నాం. ఇది క్యాథడ్రల్ ఎంట్రన్స్. చూడండి, లింకన్ క్యాసిల్ బోర్డ్ అండి. ఇప్పుడు మనం మిడివల్ వాల్ వాక్, విక్టోరియా ప్రిజన్ అండ్ మ్యాగ్నా కార్తా ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి. ఇది గోడలండి, పాల్ వాక్ అంటారు వీళ్ళు. 360 డిగ్రీలు ఉంటదండి చుట్టూ సిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా మనం లోపలికి వెళ్దాం. ఎంత ద్వారాలు చూడండి ఎంత ఉన్నాయో. ఆ కాలంలో గుర్రాలు ఇవి వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ వీళ్ళు ఈ మధ్యలో ఉండేది ఎక్స్ట్రాగా కట్టారంటండి. ఒకప్పుడు వార్ జరిగేటప్పుడు ఈజీగా వచ్చేస్తారని ఈ ఎక్స్ట్రా పార్ట్ సేఫ్టీకి కట్టారంట. ఇక్కడ 3 ద్వారాలు ఉండేటివి అంట. చూడండి, ఇప్పుడు ఎంటర్ అయ్యాం, అప్పటి నుంచి నడుచుకుంటూ వస్తాం చూడండి. అదంతా సేఫ్టీ అంటే 3 ద్వారాలు ఉండి భటులు నిలబడి అక్కడ వీళ్ళు సేఫ్గా ఈ క్యాజిల్ని కాపాడే వాళ్ళంట. చూడండి ఎంత ఉందో. ఇది ఒక చిన్న క్యాజిల్ అండి, అది పెద్ద క్యాజిల్ కాదు, మరి చిన్నది కాదు, మీడియం టైప్ క్యాజిల్ అనుకోండి. యాక్చువల్లీ ఇక్కడ మన ముందర ఉండాలి డిఫరెంట్గా. వీళ్ళు కేవలం బ్రిటిష్ వాళ్ళే కాదు, యుఎస్ఏ నుంచి, డిఫరెంట్ యూరోప్ నుంచి అంతా వచ్చారు ఇది చూడడానికి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ చూడండి, మొత్తం బ్లూ ప్రింట్ ఉంది, అంటే క్యాజిల్ అంతా ఎలా ఉందని ఇక్కడ ఉంది. ఈ క్యాజిల్ యాక్చువల్ ఎంత పాతది అంటే 1000 సంవత్సరాల ముందుదండి. చూడండి, 1068 అప్పుడు స్టార్ట్ అయిన క్యాజిల్ కంటిన్యూగా ఇక్కడే బ్యాటిల్ ఆఫ్ లింకన్ అని చాలా జరిగాయి. అసలు మ్యాగ్నా కార్తా అని వీళ్ళు ఇక్కడే ఒక డాక్యుమెంట్ తయారు చేసి డిఫరెంట్ అన్ని చరిత్ర అంతా ఇక్కడ ఉంది చూడండి. 1000 సంవత్సరాల చరిత్ర ఇక్కడ రాశారు. ఎవరన్నా కావాలంటే పాస్ చేసి చదువుకోండి, చాలా పెద్ద చరిత్ర అండి ఇది. అందుకే ఇది ఇంత ఫేమస్. చూడండి ఎంత బాగుంది ఇక్కడ కూర్చోవడానికి. గిఫ్ట్ కోసం వీడు డ్రాగన్ సౌండ్స్ పెట్టాడండి. ఇక్కడ పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. బల పెట్టాడు వీడు. చూడండి, డ్రాగన్ సౌండ్స్ వస్తుంటాయి ఇది వీటిల్లో నుంచి. అక్కడ గోడ పగిలింది చూడండి. అది యాక్చువల్లీ ఏమంటే బాహుబలి మనం చూస్తుంటాం చూడండి, ఆ గుండ్రంగా వచ్చి రాయలు వచ్చి బద్దలు కొడతాయి. ఆ విధంగా బద్దలు కొట్టినా కూడా పగలలేదంటండి. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆయన చెప్తుంది గైడ్. అది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ అంట. ఇదేనండి ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళి మనం లోపలికి వెళ్దాము. మన టికెట్ ఉంది కదా, ఇక్కడ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్దాం. మనం వచ్చామండి పైన. ఇప్పుడు చూడండి, మనం గోడల పైన ఉన్నాము. 360 డిగ్రీ వాల్ పైన మొత్తం సిటీ కనిపిస్తుంది చూడండి. మొత్తం సిటీ ఇక్కడి నుంచి అది చూడండి. క్యాథడ్రల్ ఎంత బాగుంది, ప్రపంచంలో అతి పెద్దైన క్యాథడ్రల్ అండి అది. చూడండి ఎంత బాగుంది చూడడానికి ఇక్కడి నుంచి. ఎవరన్నా క్యాథడ్రల్ వీడియో చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ప్రపంచంలో అతి పెద్ద ఎత్తైన బిల్డింగ్ అది, ఒక 400 సంవత్సరాల పాటు.
గోడలు చూడండి, మనం గోడ పైన ఉన్నాం ఇప్పుడు. వెళ్ళి చూద్దాం మొత్తము. ఈ గోడ వాక్ 360 డిగ్రీ ఉంటుంది. వెళ్ళి 360 డిగ్రీ మనము చూద్దాం ఏ విధంగా ఉందో. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తారు చూడండి, ఇది ఇక్కడ ఊరేసేవాళ్ళండి. ఆ కాలంలో ఎవరైనా తప్పు చేస్తే ఊరేస్తారు చూడండి, ఆ విధంగా ఇక్కడ ఊరేసేవాళ్ళు. దాన్ని చూడ్డానికి ఆ కాలంలోనే 30,000 నుంచి 40,000 మంది వచ్చేవారంటండి ఇక్కడ. అంటే ఇప్పుడు అనుకోవచ్చు మీరు 30,000 మందే కదా అని. ఆ కాలంలో జనాభా చాలా తక్కువ కదండి. 30,000 అంటే సుమారు ఈ కాలంలో అయితే కోట్ల మంది వచ్చేలాగండి. చూడండి ఆడ అంతమంది వచ్చి నిలబడే వాళ్ళంట. యాక్చువల్లీ ఇప్పుడు ఊరేస్తాం చూడండి, చూపించాను కదా, దాని కింద ఒక రూమ్ ఉంది. అదే రూమ్ ఇది. యాక్చువల్లీ ఈ రూమ్లో ఎవరైనా రేపు ఊరేస్తారనుకుంటే ఆ ముందు రోజు వచ్చి దీంట్లో ఉంచేవారంట. ఆ జైల్లో నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచేవాళ్ళంట, ఈజీగా ఉంటుందని. ఒకసారి ఏమైందంటే ఒక ఆడాయమని ఒక లేడీని ఉరి తీయాలి, ఫస్ట్ టైం ఉరి తీస్తున్నారంట ఆమెని. యాక్చువల్లీ లేడీని ఎప్పుడు ఎక్కువగా తీయలేదంట, ఆమెని ఫస్ట్ టైం అంట ఈ క్యాజుల్లో తీయడము. ఆయమ పాపం అవమానం తట్టుకోలేక రేపు ఉరి తీస్తారంటే ఈ రోజు చనిపోయిందంట. దానికి వచ్చి జనాలు 30-40 వేల మంది వచ్చి గోలగోల చేసేసారంట, ఎందుకంటే ఉరి చూడాలని. ఆ టైంలో అది ఒక వాళ్ళకి ఆ తర్వాత ఏం రూల్ పెట్టారంటే ఎవరైనా రేపు ఉరి తీస్తారంటే ఈ రోజు ఖచ్చితంగా గార్డ్స్ని ఉంచేవారంట, వాళ్ళంతకు వాళ్ళే చనిపోకూడదు, మరి ఈ విధంగా అవ్వకూడదని. అంటే మేబీ ఇక్కడ ఏమన్నా ఆత్మ ఉందో ఏమో అండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంటి వెళ్ళిపోతే మేలు. చూడండి మనం ఆ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. మొత్తం 360 డిగ్రీ వ్యూ అండి. మొత్తం చాలా అందంగా ఉందండి అసలు. యాక్చువల్లీ మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ప్రైస్ టికెట్ ఎంత ఉంటుందంటే 17.5 పౌండ్స్ అండి పర్ పర్సన్. అంటే ఎంతని ఒక 2,000 రూపాయలు అండి మన డబ్బుల్లో. ఈ క్యాజిల్ వాచ్ చూడాలండి, చాలా బాగుందండి. ఇంట్రెస్టింగ్ ఏమంటే ఇది చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఇక్కడ వెనకాల ఇది వెస్ట్ గేట్ అంటారంటండి. ఒకప్పుడు ఇక్కడ ఏది అసలు ఊరంతా ఏది ఉండేది కాదంట, మొత్తము అడవి ఉండేదంట. ఎవరైనా బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేసే ఛాన్సెస్ లేదంట. ఎందుకంటే ఆ సైడ్ అనేది ఈస్ట్ గేట్ అంటారు వీళ్ళు. ఈస్ట్ గేట్ లో మొత్తం కొండ, ఎవరు కొండ ఎక్కి రాలేరు. అందుకని ఆల్మోస్ట్ వస్తే వెనకాల అడవి నుంచి వచ్చేవాళ్ళంట అటాక్ కి. అక్కడే రోజు ఎంత బాగా ఇల్లు కట్టుకున్నాడు. క్యాజిల్ బ్యాక్ సైడ్ ఎంత బాగా చూడడానికి, కాఫీ తాగడానికి అలా అలా కట్టుకోవాలండి. వాల్స్ లో చెట్టు ఉంది యాక్చువల్లీ. ఓకే చూడండి, మనం ఇంకా వాల్స్ లోనే ఉన్నామండి. వాల్స్ లో చెట్టు పైన ఈ రైట్ సైడ్ లో ఈ విధంగా గుట్టగా కట్టి నా బ్యాక్ సైడ్ చూడండి, అది ప్రిజన్ అండి. దానికి వెళ్దాం, మనం లోపల వెళ్ళి చూద్దాం ప్రిజన్ ఎలా ఉందో. కాకపోతే ఏం చేశారంటే అండి, ఇవన్నీ క్యాజిల్స్ కదా, చిన్న చిన్న క్యాజిల్స్ ఏం చేశారంటే ఇంగ్లాండ్ లో ఈ క్యాజిల్స్ అన్ని ప్రిజన్ గా మార్చారు. ఎందుకంటే మనుషులు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు కదా, అందుకని చాలా సెక్యూర్ గా ఉంటుంది వాళ్ళకి. ఈ క్యాజిల్స్ వాడినట్టు ఉంటుందని ఈ క్యాజిల్స్ ని ప్రిజన్ గా వాడినారు. ఎందుకంటే ఎత్తైన గోడలు, ఎవరు తప్పించుకోలేరని. మంచి ప్లాన్ వేశారండి. ఎంతైనా బ్రిటిష్ వాళ్ళు తెలివైన వాళ్ళు కదండి, వాళ్ళ ప్లాన్స్ అన్ని చాలా బాగుంటాయి. అందుకే ప్రపంచమంతా పాలించినారు. చూడండి ప్రిజన్ చాలా పెద్దదిగా ఉందండి. ప్రిజన్ కూడా చూద్దాం వెళ్ళి.
ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రాస్బెర్రీస్, ఇవి బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి ఆడాడ బ్లాక్ బెర్రీస్ అన్ని. వాళ్ళు చూపించాను కదండి. ఇంకా మనం ప్రిజన్కి వెళ్దాము. ప్రిజన్ కూడా చాలా బాగుంటుంది. అదే కాక ఇక్కడ మాగ్నా కార్తా అని ఒక వేరే డాక్యుమెంటేషన్ ఏమన్నా లైబ్రరీ అనుకుంటుంది. అక్కడ ఏముంటాయంటే యాక్చువల్లీ వీళ్ళు 1800లో అమెరికాకి స్వాతంత్రం ఇచ్చారు కదండి. అది ఇక్కడే అంట డిసైడ్ అయింది. ఆ స్వాతంత్రం ఒక డాక్యుమెంట్ ఇక్కడే క్రియేట్ చేశారంట. ఇక్కడే డిస్కషన్ చేసి ఇక్కడే కోర్టు ఉన్నిందంట. లాయర్స్ అంతా ఇక్కడ డిసైడ్ చేసి అమెరికాకి స్వాతంత్రం ఇచ్చేసారు వీళ్ళు. చూద్దాం ఎలా ఉంది అది కూడా ఒకసారి. పదాన్ని మనం ప్రిజను, ఆ డాక్యుమెంటేషన్ యొక్క ఆ ఇల్లు మాగ్నా కార్తా అంటారంట. వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ ప్రిజన్ చాపల్ అంటే ఏంటంటే ప్రేయర్ చేసే రూమ్ అండి. ఖైదీలు ప్రేయర్ చేస్తారు చూడండి, ఆ రూమ్. వెళ్ళి చూద్దాం మనం. చూడండి ఎలా ఉందో. యాక్చువల్లీ ఇక్కడ నిలబడి వాళ్ళు ప్రేయర్ చేస్తారు అంతా ఒక్కొక్కరు. ఇప్పుడు ప్రేయర్ చేసే పెద్ద ఆయన చర్చ్ ఫాదరు, ఈ విధంగా ఫాదర్స్ ఉంటారు కదా, మేబీ ఇక్కడ ఆయన పెద్ద ఆయన నిలబడి ఇక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడతారు అనుకుంటా. చూడండి అక్కడ అసలు ఒక్క మనుషులు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. అంత చిన్న గ్యాప్ లో వాళ్ళు నిలబడి ప్రేయర్ చేసేవారండి. ఒకసారి మనం వెళ్దాం, ఉండండి, చూద్దాం ఏ విధంగా ఎంత గ్యాప్ ఉందో లోపల. ఒకసారి నిలబడి చూడొచ్చు మనం. చూద్దాం ఫిట్ అవుతామో లేదా చూద్దాం లోపల. ఒకసారి రేపు వెళ్ళి చూద్దాం రండి. చూడండి ఇక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు, ఇక్కడ నిలబడినా చూడు ఒక్క ప్లేస్ ఒక్కరిని. ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ సెకండ్, ఇక్కడ ఒక చిన్న బాక్స్ లో మనము మెయిన్ ప్రిజన్, మగవాళ్ళ ప్రిజన్ లోకి వెళ్దాము. చూద్దాం ఎలా ఉందో. చూడండి ఇది మామూలుగా మన సినిమాల్లో చూసే జైలు లాగే ఉంది కదా చూడడానికి. అక్కడ రూమ్ లాగా ఉంది. ఇదేనండి మగవాళ్ళు ప్రిజన్ ఇలా ఉండేది. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి. చూడండి ప్రిజన్ గవర్నర్ అంటే ఆయన శాలరీ ఉండేది. ఆయన శాలరీ సంవత్సరానికి 470 పౌండ్లు అంట. అంటే ఇప్పుడు డబ్బులతో పోలిస్తే 65,000 పౌండ్లు అప్పుడు ఆయన శాలరీ. అంటే 65,000 పౌండ్లు అంటే ఒక 70 లక్షలు అండి అప్పుడు ఆయన శాలరీ అంట. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ పెట్టారు చూసారు. ఇక్కడ చూడండి, మేల్ ప్రిజన్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రిజనర్ డ్రెస్ అంట. కండక్టెడ్ 1850 దిస్ వన్ డిస్క్రైబ్స్ కలర్ అండ్ మెటీరియల్ ఆఫ్ యూనిఫామ్. మేల్ ప్రిజనర్స్ డ్రెస్ ఇలా ఉండేదండి. ఎలా ఉంది చూడండి, కోట్ వేసుకొని ఎంత స్టైల్గా ఉంది ప్రిజనర్ డ్రెస్. యాక్చువల్లీ నేను గవర్నర్ ఎవరు అనుకుంటే ఇలా ఉండేదంట ప్రిజనర్ డ్రెస్. చూడండి ఎలా ఉందో, ఎంత స్టైల్గా ఉంది ప్రిజనర్ డ్రెస్. మనదైతే వైట్గా వచ్చి లైన్స్ వచ్చేస్తుంది. చూడండి ఇదేనండి ప్రిజన్. ఒక చిన్న రూము, ఇక్కడ విండో ఉండేదేమో. పారిపోలేదు ఎందుకంటే చూసారు కదా గోడ. చూడండి ప్రిజనర్ డ్రెస్సెస్ అంటండి ఇవి. అరే మనం తయారవ్వచ్చు ప్రిజనర్ లాగా. ఒకసారి తయారయ్యి చూద్దాం మనం. చూడండి మనం కూడా ప్రిజనర్ లాగా తయారయ్యాం. ప్రిజనర్ లాగానే ఉన్నాను నేను కూడా. ఇలాగే బయటకు వెళ్తుంటే మళ్ళీ లవ్ వెళ్ళి పెట్టేద్దాం. నాకు ఏ మాత్రం ప్రిజనర్ లాగా లేదండి ఇది. ఇదేదో వీళ్ళకి చలి ఎక్కువ కదా, మేబీ ఈ విధంగా ఇస్తా అన్నారేమో. చూడండి ఆ కాలంలో బట్టలు వాళ్ళు ఎలా వాష్ చేసేవాళ్ళు, ఇట్లా సాంగ్స్ అంట ఇది. ఆ సాంగ్ పాడుకుంటూ ఈ విధంగా బట్టలు ఉతికేవాళ్ళు. ల్యాండ్రీసెస్ ఇక్కడ చూడండి, హెయిర్ స్టైల్స్. ఇక్కడ చూడండి ఇలా బాత్రూమ్స్ ఎలా ఉండేవి. వాళ్ళకి షింక్ కూడా ఉండేది ఆ కాలంలో.
ఓకే. కొన్ని ప్రిజన్స్ ఇలా కూడా ఉండేటివి. అంటే ఎక్కువగా తప్పు చేసింటారు చూడు. కింద మనం చిన్న బెడ్ అన్నా చూసాము. మేబీ వాళ్ళు తప్పు చేసిండొచ్చు. ఇది చూడండి ఉత్త సాఫా ఇవి. వీళ్ళు ఎక్కువ లైఫ్ యాజ్ ఎ ప్రిజనర్. వాళ్ళ బాక్స్ వాళ్ళు డబ్బులు పెట్టుకునేదేమో. కాలంలో వాడే దువ్వెన చూడండి ఎలా ఉందో ఫన్నీగా. పిన్ను కాస్మెటిక్స్ వాళ్ళ పిన్లు అలా ఇది చూడండి ఫన్నీగా. అంటే ఫన్నీ కాదులేండి. ఇక్కడ చూడండి ఎన్ని బోన్స్ ఉన్నాయో. డిఫరెంట్ బోన్స్, అనిమల్ బోన్స్ అంట ఇవన్నీ. ఆ కాలం ఇక్కడ చూడండి 1000 సంవత్సరాల ముందుటి ఇవన్నీ అనిమల్ బోన్స్. గేమింగ్ డైస్ అంటే బోన్స్ తో డైస్ చేశారు చూడండి. మనం దాయాలు ఆడతాం చూడండి అవి. మిడివల్ డ్రెస్సెస్ ఆ కాలంలో వాళ్ళు వాడేటి చూడండి. ఎంత ప్రాచీన 1000 సంవత్సరాల ప్రాచీన ఒక మిడివల్ థింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ తెలుగు రూట్ ఛానల్. తెలుగు రూట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.